అందరికీ నమస్తే. ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక విషయాన్ని బాగా జనాలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటంటే మొన్న ఢిల్లీలో ఇండియా టుడే అనే ఒక ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిండు. ఫస్ట్ టైం ఆనే మాట్లాడిండు. తర్వాత ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి మాట్లాడుతున్నాడు. సేమ్ మాట. ఏం తెలుసా, ఇక మా దగ్గర డబ్బులు లేవు, మేమంతా ఇక ఏం ఇవ్వలేం, రేపు ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు కూడా ఇవ్వలేం, వాళ్ళకు కూడా ఇవ్వలేం, కానీ మీరు సహకరించాలి. ఇదంతా ఎందుకు వచ్చిందంటే పాత గవర్నమెంట్ అప్పు చేసింది కదా, అందుకని ఇదంతా వచ్చింది. ఇవి రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు, నిజంగా రాష్ట్రం అట్లాంటి సిచ్యువేషన్లో ఉందా, అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు గత ప్రభుత్వం అప్పులు చేస్తే వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏందో తెలియదు, వాళ్ళ అప్పులు వీళ్ళు కడుతున్నది ఎంత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఈ వార్త మీద మాట్లాడదాం. అసలు ఎందుకు రేవంత్ రెడ్డి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఎందుకు 6 గ్యారెంటీలకు వెళ్ళి తప్పించుకోవాలని డిసైడ్ అయిపోయాడు, ఇక కాదు ఇక రావు డబ్బులు, ఇక మనం ఏం చేయలేమని ఎందుకు అనుకుంటున్నాడు, ఈ విషయాల మీద మాట్లాడదాం. ఈ వీడియో చూసిన మీకు అందరికీ ఒక విన్నపం, ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, ఆ బటన్ నొక్కడం వల్ల సిగ్నల్ టీవీకి ఇంత బలం దొరుకుతుంది, ఇంకా కొద్ది గట్టిగా వార్తలు చెప్పే అవకాశం దొరుకుతుంది. కాబట్టి కొంతమంది సిగ్నల్ టీవీ లేకుండా చేద్దామని రిపోర్ట్స్ కొట్టే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కౌంటర్ మీరు మాత్రమే ఇవ్వాలి, నేను ఇవ్వలేను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో షేర్ చేయడం వల్ల, లైక్ కొట్టడం వల్ల ఆ కౌంటర్ దొరుకుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నా. ఇక వార్తలకు పోదాం. పోయిన తర్వాత ఢిల్లీలో ఏం మాట్లాడడం మనకు అందరికీ తెలుసు. 500 కోట్లు కూడా ఒక ప్రాజెక్ట్ కోసం, ఒక స్కీమ్ కోసం పెట్టలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది అని చెప్పేసిండు. అయిపోయింది ఆడికి. తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో మాట్లాడండి. ఒకసారి ఆ వీడియో చూడండి చిన్నగా, తర్వాత మాట్లాడదాం. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతభత్యాలు, పెన్షన్లు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఏదన్నా అనుకోండి, మీకు ప్రతి నెల జీతభత్యాలు ఇవ్వడానికి 6,500 కోట్లు పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల 10 తారీఖు లోపల కట్టాల్సి వస్తుంది. 7 లక్షల కోట్ల అప్పులు చేసిండు, కాళేశ్వరం లాంటి తప్పులు చేసిండు. ఈ రెండింటి కలిపి, అప్పులకు తప్పులకు కలిపి 6,500 కోట్ల రూపాయలు నేను అప్పులోకి కట్టాల్సిందే. రైట్. మూడు విషయాలు చెప్పిన ఇంపార్టెంట్ విషయాలు. ఈ 3 విషయాలను బట్టి చూస్తే బహుశా మీటింగ్ ఏమో జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు ఇచ్చిండు. బహుశా మీకు జీతాలు ఇప్పట్లో ఇవ్వలేం, మీరు ఒక 5-6 నెలలు ఆగాలి, తర్వాత జీతాలు వస్తాయి అని చెప్పినట్టుగా ఉంది. అక్కడికి వచ్చిన చాలామంది అనుమానం అదే, ఈ మాటను మాకెందుకు చెప్పిండు అంటే, కొంపదీసి మాకు జీతాలు ఇయ్యరా, ప్రభుత్వ ఉద్యోగంలో ఎక్కినా కూడా జీతాలు రావా అనే ఫీలింగ్లో పోయిన వాళ్ళందరూ. సరే, ఈ 3 విషయాల మీద మనం మాట్లాడాలి ఖచ్చితంగా. 3 విషయాలు ఏంటంటే, ఒకటి ఇన్కమ్ వస్తుందంట, గవర్నమెంట్ ఇన్కమ్ 18,000 కోట్ల నుంచి 18,500 కోట్ల రూపాయలు వస్తుందని అన్నారు. ఇది కూడా అబద్ధమే. ఎందుకు అబద్ధం అంటే, ఇక్కడ ఒకటి ఉంది, దీనిలో అప్పు కూడా కలుపుకొని చెప్తుండే. ఎవ్రీ మంత్ చేసే కనీసం 9,000 కోట్లు 10,000 కోట్ల రూపాయల అప్పు, ఈ 18,000 కోట్లలో 50% అప్పు రిజర్వ్ బ్యాంక్ నుంచి బాండ్లు పెట్టాలి, తీయాలి. నిన్న కూడా 3,000 కోట్లు తీసుకున్నారు, 4 రోజుల క్రితం 2,000 కోట్లు తీసుకున్నారు, ఈ వారంలో మొత్తం 5,000 కోట్లు తీసుకున్నారు. వారముల్లా నెలకు 4 వారాలు ఉంటాయి, వీళ్ళు నెలకు 3,000 కోట్లు పక్కా తీసుకుంటారు. ఆ లెక్క ప్రకారం చేస్తేనే 10,000 కోట్లు. ఇది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నాక మన ఇన్కమ్ 14,000 కోట్లు ఫిక్స్డ్. 14,000 కోట్లు ఇన్కమ్. ఇది ఇన్కమ్ అంటే అప్పు తీసుకున్న ఇన్కమ్ కింద జమ చేస్తామా? ఇప్పుడు ఈ నెల మనకు 20,000 జీతం వచ్చింది, ఎవరితోనో చుట్టపైనతోనో దోస్తోనో ఒక 10,000 అప్పు చేసినాం, నీ ఇన్కమ్ 30,000 అవుతుందా? 20,000 అవుతుంది. అవసరమైతే 10,000 అప్పు కడితే 10,000 అవుతుంది. ఈయన ఏం చేస్తున్నాడంటే, గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్కమ్ పడిపోయింది. అది 100% ప్రభుత్వం ఫెయిల్యూర్, 100%. ఒక ఇంటికి ఇన్కమ్ పడిపోతే దానికి కారణం ఎవరు? ఆ ఇంటి యజమాని. ఆ ఇంట్లో ఎవరైనా ఉద్యోగం మానేసి ఉండాలి, మంచి ఉద్యోగం మానేసి చెడ్డ ఉద్యోగం చేస్తుండాలి, ఊకే లిగులను పెడుతుండాలి, ఏదో ఒకటి ఒక చాతగానితనం వల్ల ఇన్కమ్ తగ్గుతుంది ఒక కుటుంబానికి. ఇక్కడ గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్ పడిపోయి, ఎవడు ఇల్లు కట్టేతోడు లేక రిజిస్ట్రేషన్ తగ్గిపోయి, ఎక్సైజ్ తగ్గిపోయి, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు తగ్గిపోయి, ఇట్లా రకరకాల కారణాల వల్ల ఇన్కమ్ తగ్గింది అనేది వాస్తవం. అది మనకు ఆర్బీఐ ఇచ్చిన ఇండెక్స్లోనే మనకు కనపడుతుంది. ఎవ్రీ మంత్ ఇస్తారు వాళ్ళు ప్రతిసారి. వీళ్ళ బడ్జెట్ 2,80,000 కోట్లు, కానీ వీళ్ళకి వచ్చేది ఎంత? 1,60,000 కోట్లు, 1,70,000 కోట్లు సంవత్సరం మొత్తం కలిస్తే. ఇంత లోటు బడ్జెట్ ఎప్పుడు లేదు, కరోనా టైంలో కూడా లేదు, ఇప్పుడుంది. అది ఒప్పుకోలేక, ఈ ఫెయిల్యూర్స్ మాదే అని ఒప్పుకోలేక ఈ అప్పు తీసుకొచ్చిన పైసలు కూడా కలిపి గవర్నమెంట్ ఇన్కమ్ అని చెప్తున్నారు. అక్కడ ప్రాబ్లం ఉంది. తర్వాత దీనిలో ఇది ఒక తప్పు. వాళ్ళు తెచ్చే 10,000 కోట్లు కలుపుకొని, 9,000 కోట్లు 10,000 కోట్లు కలుపుకొని 18,000 కోట్లు 18,500 కోట్లు ఓన్లీ మీరు సంపాదిస్తే పైసలు. గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తే అంటే గవర్నమెంట్ విధానాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళు మొత్తం కులగొట్టుకుంటూ పోతే ఎట్లా వస్తాయి ఇన్కమ్?
ఆ ఇన్కమ్ కనుక వస్తే నువ్వు అప్పు వేయకుంటాం కదా. ఇప్పుడు అప్పు మిగిలేదు కదా. అప్పు 1,52,000 కోట్ల అప్పు ఎట్లయింది? ఈ మన చాదగంతనం వల్ల 1,52,000 కోట్ల అప్పు అయింది. మనకు వచ్చే ఇన్కమ్ తగ్గిపోవడం వల్ల అయింది. మన ప్రవర్తన వల్ల, మన తిక్క ఆలోచనల వల్ల తగ్గిపోయింది అది. లేకపోతే వచ్చే ఇన్కమ్ ఎందుకు తగ్గుతుంది? రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ ఎట్లా తగ్గింది? ఇప్పుడు జనాల జేబుల్లో పైసలు ఎందుకు లేవు? జనాలు రూపాయలు తీయాలంటే ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకు ఈ మనీ ఫ్లో తగ్గిపోయింది మార్కెట్లో? ఇది ఆలోచించాలి. మీరు ఏమైనా స్కీమ్ను అమలు చేస్తే మనీ ఫ్లో తగ్గిందా? ఏం అమలు చేయలేదు. సరే, ఇదొక అబద్ధం. రెండవది ఏంది? 7 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు పెట్టి పోయిండు కాబట్టి మనకి ఈ పరిస్థితి వచ్చింది. ఇది ఒక క్యాన్సర్, తెలంగాణకు వచ్చిన క్యాన్సర్ అని చెప్తున్నారు. ఈ 7 లక్షల కోట్ల మీద ఇప్పుడు ఒక శ్వేతపత్రం పెట్టగలదా గవర్నమెంట్? ఒక శ్వేతపత్రం ఇస్తే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది ఏంది? బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నది 3,85,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 3,85,000 కోట్ల అప్పు చేసింది నిజం. 3,85,000 కోట్ల అప్పు చేసింది నిజం చెప్తున్నారు వాళ్ళు. అప్పు చేసినాం 3,85,000 కోట్లు. ఈ 3,85,000 కోట్ల అప్పు చేసి మేము 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించినామని వాళ్ళు చెప్తున్నారు. ఏం సృష్టించింది మీరు అంటే, కలెక్టరేట్ కట్టినాం, సెక్రటేరియట్ కట్టినాం, కాళేశ్వరం కట్టినాం, పాలమూరు రంగారెడ్డి కట్టినాం, ఇట్లాంటివన్నీ వాళ్ళు ఏమేమి కట్టినారో అవన్నీ చెప్పుకుంటూ పోతున్నారు. రోడ్లు వేసినాం అన్నీ చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళు దాన్ని గుర్తు రానియకుండా పదే మాట్లాడుతున్నారు. ఏమని? 7 లక్షల కోట్ల అప్పు అయిందని. ఈ 7 లక్షల కోట్లలో ఇప్పుడు మీరు అది మాట్లాడదాం, వీళ్ళు ఎంత కడుతున్నారు అది మాట్లాడదాం మనం. 7 లక్షల కోట్ల రూపాయల్లో ఇప్పుడు ఎంత ఉంది అసలు? ఇప్పుడు కనుక పెడితే పర్ఫెక్ట్ తెలుస్తుంది. ఇప్పుడు శ్వేతపత్రం పెట్టాలి గవర్నమెంట్. అసలు బీఆర్ఎస్ వాళ్ళని డిమాండ్ చేయాలి, ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి, బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి ఒక శ్వేతపత్రం పెట్టామని చెప్పండి, విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కొన్ని ఉంటాయి అప్పులు. అది ఎవ్రీ సీజన్ మనం లోన్ తీసుకుంటాం, మనం బియ్యం తీసుకుంటాం, ఆ లోన్ డబ్బులు రైతులకు ఇస్తాం, రైతు దగ్గర నుంచి వడ్లు తీసుకుంటాం, ధాన్యం తీసుకుంటాం, అవి సెంట్రల్కి ఇస్తే సెంట్రల్ పైసలు ఇస్తుంది మనకు, మనం తీసుకుపోయి బ్యాంకులో కట్టేస్తాం. ఇది ఎవ్రీ ఇయర్ 2 times జరుగుతుంది. అట్లాంటివి కూడా దీనిలో కలిపారు. అట్లాంటి దీనిలో ఉన్నాయి దాదాపు 55-60 వేల కోట్ల సివిల్ సప్లైస్ అప్పులు అట్లాంటివే ఉంటాయి. దానికి అప్పులు ఏమంటే సివిల్ సప్లైస్ చేసేది ఉన్నది. ఎడికెళ్ళితే అప్పు సివిల్ సప్లైస్కి ఏం లేదు, రొటేషన్. మనం అప్పు తీసుకోవాలి, వడ్లు కొనాలి, ఆ వడ్లు తీసుకుపోయి సెంట్రల్కి ఇవ్వాలి, సెంట్రల్ డబ్బులు ఇస్తుంది, మళ్ళీ తీసుకో బ్యాంకులో కట్టాలి. ఇది ఎవ్రీ సీజన్ జరిగేది. వీళ్ళు బ్యాంకు నుంచి చాలా తక్కువ ఇంట్రెస్ట్ తీసుకొస్తారు. అసలు ఈ గొడవ సంచులకు రకరకాల దాంట్లకు సెంట్రల్ పైసలు ఇస్తుంది, వీళ్ళు ఇయ్యరు. సెంట్రల్ నుంచి వచ్చే పైసలు చాలా మిగులుతాయి. ఇంకా అప్పు ఎట్లయితుంది? అప్పు కాదు. కాబట్టి ఒక శ్వేతపత్రం పెట్టమని అడగాలి వీళ్ళు అడిగితే అప్పుడు తెలుస్తుంది వీళ్ళ లక్షల కోట్ల విషయం ఏందో తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు 1,52,000 కోట్ల అప్పు చేసారు కదా. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1,52,000 కోట్ల అప్పు చేసిండు. 1,52,000 కోట్ల అప్పు అయింది. ఈ విషయం బయటికి రాకుండా, ఈ విషయం మీద చర్చ జరగొద్దనే ఇట్లాంటి విషయాలు మాట్లాడుతున్నారు. ఈ విషయం మీద చర్చిస్తారా? 15 నెలల్లో 1,52,000 కోట్ల అప్పు అయింది. దీనివల్ల ఏం జరిగింది, ఏం చేసిండ్రు? ఏం చేసినట్టే మేము నెలకు 6,000 కోట్ల అప్పు కడుతున్నాం అంటారు. ఆర్బీఐ ఒక నోట్ ఇచ్చింది, ఎవ్రీ మంత్ ఇస్తుంది. ఆ విషయం నేను చాలాసార్లు చెప్పిన మీకు. ఒకసారి చూడండి, ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాగ్, కంట్రోల్ అండ్ జనరల్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నోట్ ఇది. ఈ నోట్లో ఏమనుంది? ప్రతి మంత్ ఉంటుంది ఇది. ఒకసారి చూడండి, ఇక్కడ ఉంది హైలైట్ చేసింది అదే. మొత్తం 2024-25 అంటే 2024 మార్చి నుంచి 2025 మార్చి వరకు లెక్క. ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ నుంచి మార్చి అయిపోయినాక ఏప్రిల్, తర్వాత 2025 మార్చి, ఇది ఫైనాన్షియల్ ఇయర్. ఏమంటారు? మంత్లీ 24,99 కోట్లు జనవరి. ఏ మంత్ ఎంత కట్టిండ్రు అనేది మొత్తం చూడు. ఇదంతా ఇవే ఇంట్రెస్ట్లు, ఎక్స్పెండిచర్, ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఇంకో 1,865 కోట్లు, 1,864 కోట్లు, ఏప్రిల్, మే, జూన్, జూలై వరుసగా ఉన్నాయి చూడండి మీరు. 24,99 కోట్లు మొత్తం కలిస్తే 22,056 కోట్లు కట్టిండ్రు. 22,056 కోట్లు. ఇదేమో 2023-24 సంవత్సరంలో జరిగింది. ఇగో 1,400 కోట్లు, 1,100 కోట్లు, మొత్తం కలిసింది 23,337 కోట్లు. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళు చెప్పే లెక్కేంది? మేము ఎవ్రీ మంత్ 6,000 కోట్లు కడుతున్నాం, మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా 6,000 కోట్లు కడుతున్నాం. 6,000 కోట్లు కడితే సంవత్సరానికి ఎంత అవుతుంది? ఇక్కడ ఎంత ఉండాలి? 22,056 కోట్లు ఉండకూడదు, 72,000 కోట్లు ఉండాలి, 72 crores ఉండాలి. ఈ తప్పుదో పట్టడానికే కొన్ని పేపర్లో కొన్ని వార్తలు రాపిస్తారు. తెచ్చిన అప్పంతా మేము తెచ్చిన అప్పులు ఇప్పుడు తీసుకొచ్చిన 1,52,000 కోట్ల అప్పు కవర్ చేయడానికే ఆ అప్పును తీసుకొచ్చి పాత అప్పు కట్టినామని చెప్తారు. అందుకే శ్వేతపత్రం ఇస్తే తెలుస్తుంది వీళ్ళు ఎంత అప్పు కట్టినరు. తగ్గాలి కదా. వీళ్ళు ఒకవేళ 70,000 కోట్లు కడితే 7 లక్షల కోట్లకి వెళ్ళి తగ్గాలి.
ఓలే ఒరిజినల్ 7 లక్షల కోట్లు మీరు చూపించింది ఒరిజినల్ అయితే. కాబట్టి దాని మీద సభాగల నోటీస్ కూడా ఇస్తామన్నారు, ఇచ్చారో నాకు తెలియదు. కానీ ఈ 22,056 కోట్లు కాగ్ ఇచ్చిన రిపోర్టును అది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాదు, రాష్ట్రపతి అండర్లో ఉంటుంది కాగు, రాష్ట్రపతి అండర్. కాబట్టి వీళ్ళు చెప్పింది అబద్ధం, రేవంత్ రెడ్డి చెప్తున్నది అబద్ధం. అసలు మళ్ళీ అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు రేవంత్ రెడ్డి? ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకు మరి కట్టని పేమెంట్ మేము 6,000 కోట్లు కడతామని చెప్తున్నారు, 2,000 కోట్లు కట్టుకుంటా 70,000 కోట్ల లెక్క చెప్తున్నాడు, 22,000 కోట్లు కట్టి. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మొదటికి రావాలి మనం. ఇక్కడ ఇన్కమ్ తగ్గిపోయింది, అప్పులు నిండిపోయినాయి. కనీసం నెక్స్ట్ మంత్ మనకు ఇది మార్చి కదా, ఇక తర్వాత ఇంకా బాజా భజంత్రి చాలా ఉంది. ఉత్త పెళ్ళి అయిపోదు, పెళ్ళి తర్వాత ఉంటే కష్టాలని. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ అప్పులు పుట్టవు, నెక్స్ట్ ఇన్కమ్ రాదు. అప్పుడు ఈ ఇన్కమ్ కూడా చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే అప్పులు తీసుకొచ్చి ఇన్కమ్ వచ్చిందని అంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ని బయటికి రాకుండా కవర్ చేస్తున్నారు అప్పులతోన. వాళ్ళ ఫెయిల్యూర్స్ బయటపడకుండా అప్పులు తీసుకొచ్చి కట్టేసి ఉంటారు. చూసిన ఇంట్లో ఒక పిల్లగాడు ఉంటాడు, ఆ పిల్లగానికి ఒక 1000 రూపాయలు ఇస్తారు ఆయన, అరే దాపెట్టుకోరా భయ్ అని. ఆడేం చేస్తాడంటే దోస్తులకు 500 ఖర్చు పెడతాడు. 500 రూపాయలు ఖర్చు పెట్టేసి మళ్ళీ వాళ్ళ ఆయన అడుగుతాడు, ఉన్నాయిరా పైసలు అంటే ఉన్నాయి అంటాడు. సూపి అంటాడు కదా, సూపి అన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మని అడుకుని 500 తీసుకొస్తాడు. లేదా వాళ్ళ దోస్తుగాని అడుకుని, అరే 500 నీకు 50 రూపాయలు ఇస్తే ఎక్స్ట్రా తీసుకొచ్చి ఇరా నాయన అంటే వాడు 500 తీసుకొస్తే చూపించి ఒక 1000 ఉన్నాయి డాడీ అని చూపిస్తాడు. ఆడ 1000 లేవు, 500 ఉన్నాయి, 500 వేరే వాళ్ళవి. ఇక్కడ కూడా అంతే. ఈ 18,000 కోట్లలో 9,000 కోట్లు 10,000 కోట్లే గవర్నమెంట్కి వచ్చిన ఇన్కమ్, మిగతాదంతా అప్పు. అప్పే అది. ఈ 1,52,000 కోట్లు ఎట్లయింది? ఇదంతా అప్పు చేస్తేనే అయింది. కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తాను స్టోరీ. ఇదేంది ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఇవన్నీ మొత్తం ఈ మ్యాటర్ అంతా చూసిన తర్వాత జస్ట్ వాళ్ళ ఫెయిల్యూర్స్ బయటపడకుండా గవర్నమెంట్ ఇన్కమ్ పడిపోయిందంటే ఇజ్జత్ పోతుంది, తలకాయ పోతుంది భూమిలకు, ఏడబెట్టుకోని కూడా తెలియదు. ఆ ఇజ్జత్ పోతుందని ఉంది మనకి ఇన్కమ్ ఉంది. ఏడుంది ఇన్కమ్? మనకు తెలియని ఇన్కమా? రేపు మనకు బడ్జెట్ అర్థమైతే లేదా? రేపు బడ్జెట్ పెట్టినాడు వాస్తవాలు తెలియదా? అన్ని విషయాలు తెలుస్తాయి. కానీ జస్ట్ వాళ్ళ ఫెయిల్యూర్స్ బయటపడకుండా కవర్ చేసుకునేందుకు ఇట్లాంటి అన్ని అల్లిబిల్లి కథలు మొత్తం అల్లేసి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధాలు చెప్తున్నారు, ప్రయత్నమేం కాదు, 100% అబద్ధాలే. మనం కాగును పట్టుకొని మాట్లాడుతున్నాం, ముత్తగా మాట్లాడతలేము. కాగు రిపోర్ట్ మన దగ్గర ఉంది, ఇది గవర్నమెంట్ దగ్గర లేదనుకుంటారా? ఫస్ట్ గవర్నమెంట్కే ఇస్తుంది, అసెంబ్లీలో పెడతారు, రేపు కూడా పెడతారు. కాగు అసెంబ్లీలో ఉంది, రేవంత్ రెడ్డి తెలుసు, అందరు తెలుసు, ఫైనాన్స్ మినిస్టర్స్ అందరూ తెలుసు. కానీ వాస్తవాలు బయటకు తెలిస్తే వాళ్ళు ఫెయిల్యూర్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్కమ్ పడిపోయిందన్న విషయం బయటకు అర్థమైపోతుంది. అది ఇయ్యాలి కాకపోతే రేపని తెలుస్తుంది. మళ్ళీ మాట్లాడుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.